శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ గురుచరిత్ర అధ్యాయము 25. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన: శ్రీ గురుడు అక్కల్కోట్ స్వామిలాగా విద్యా గర్వాంధులైన పండితులకు గర్వభంగం చేయడానికి అంత్యజుని చేత వేదం చదివిస్తారు. ఈ పండితుడు వేద విప్రనిందలోని యవనరాజు చేతిలోని కీలుబొమ్మలయ్యారు. వీరిని నిగ్రహించడానికి సన్యాస ధర్మాన్ని అతిక్రమించి శాస్త్రవాదంలోని వారినోడించవచ్చో లేదో తెలియని శిష్యుని కోరికపై శ్రీగురుడు తమ ఆశ్రమ ధర్మమతిక్రమించకుండానే వారిని నిగ్రహించడము వారి ధర్మ దక్షతకు సర్వసమర్థతకు నిదర్శనము. అట్టి ధర్మ సందేహము కలిగిన సత్శిష్యుని సద్గురువును శరణు పొందాలనియు సూచన. ఎంత శ్రోత్రియత పాండిత్యము కూడా ధనకీర్తి కాంక్ష వలన వ్యర్థమే గాక అరిష్టప్రదమనియు తెలియాలి. సమర్థ సద్గురు సమాగమము వలన గాని శ్రోత్రియత పాండిత్యము సార్థకం కావన్నమాట. అంతేకాదు, నిజమైన సద్గురు భక్తుడు సద్గురువు కూడా దుష్టులెంత రెచ్చగొట్టినా కూడా తామే ప్రమాణమనియు పల్కి ఋషి ప్రోక్తమైన శాస్త్రమే ప్రమాణమనియు చెప్పి దానినే సామాన్య సాధకుల వలె శ్రద్ధతోని పాటిస్తారు. సద్గురువు చెప్పిన వేదస్తుతి రూపమైన ఈ 25, 26, 27 అధ్యాయాలు పాఠకులకు పవిత్రతకు, నిరహంకారాన్ని, సద్గురువుపై భక్తిని పెంపొందిస్తుంది. కథారంభము: అటుపైన శ్రీగురుడు చేసిన దివ్య లీలలను వినిపించమనియు ప్రార్థించిన నామధారకునితోని సిద్ధముని ఇలా చెప్పారు. ఒకప్పుడు వైడూర్య నగరంలోని ఒక ముసల్మాను పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు హిందూ మత ద్వేషి, ఎంతో కఠినాత్ముడు. అతడు తన రాజ్యంలో గల వేదాంగ పారంగతులైన పండితులను నిర్బంధంగా తన దగ్గరకు రప్పించుకొని తన ఎదుట వేద మంత్రాలు చదివించి వాటి అర్థాలు చెప్పమనియు శాసిస్తూ ఉండేవాడు. అందుకు అంగీకరించని వారికి ధనాశ చూపుతూ ఉండేవాడు. అయినప్పటికీ కొందరు శిష్టాచారపరులు అలా చేయడము తమ వలన కాదనియు చెప్పి నిరాకరించేవారు. కొందరు నికృష్టులు మాత్రము అతడిచ్చే సంభావనలను ఆశించి వైదిక ధర్మాలకు విరుద్ధంగా అతని ఎదుట వేదార్థము చెబుతూ ఉండేవారు. యజ్ఞకాండలోని అంశాలు వారి నుంచి విని ఆ దుష్టుడు యజ్ఞాలలోని పశుహింస చేసే బ్రాహ్మణులు ఇతరులు చేసే జీవహింసను నిందించడము తగదనియు అవహేళన చేస్తుండేవాడు. అలా వేదార్థం చెప్పిన వారికి తన చేతికొచ్చినంత సంభావనలు ఇస్తూ ఉండేవాడు. ఆ సంగతి విని ధనాశాపరులెందరిలోని అతని మెప్పును కోరి అతని వద్దకు తమకై తామే వచ్చి వేదార్థము చెప్పసాగారు. ఒకనాడు ఉత్తరాది నుంచి వేద పండితులైన బ్రాహ్మణులు ఇద్దరు వచ్చి ఆ రాజును దర్శించి, రాజా, సకల విద్యలలోనూ మాకు సాటి అయిన వారు ఎక్కడా లేరు. మేము దేశంలోని పండితులను శాస్త్రవాదంతోని ఎదుర్కొని జయించడానికి బయలుదేరాము. మీ రాజ్యంలోని మాతో వాదించగల విద్వాంసులు ఎవరైనా ఉంటే పిలిపించండి, మా ప్రతిభ నిరూపించగలము అన్నారు. పరాయి మతాన్ని కించపరచడానికి మరొక మంచి అవకాశము లభించిందనియు తలచి ఆ రాజు వెంటనే నగరంలోని దండోరా వేయించి నాటి మధ్యాహ్నము సభ ఏర్పాటు చేయించి ఆ పండితులను వాదంలోని ఓడించిన వారికి గొప్ప బహుమానాలు ఇవ్వగలననియు ఓడిన వారికి దండించగలననియు ప్రకటించాడు. అటువంటి బహుమానాలను ఆశించి మన వేద శాస్త్రాలను ఆ దుష్టుల ఎదుట వల్లించడము ఇష్టపడని శిష్టాచారులు కొందరు తమకంతటి సామర్థ్యము లేదనియు చెప్పి తప్పుకున్నారు. మరికొందరు నిండు సభలోని తమకు అవమానం జరుగుతుందనియు భయపడి ముందుకు రాలేదు. వీరంతా ఆ పండితులకు జయపత్రాలిచ్చి వేయక తప్పలేదు.
అప్పుడు ఆ రాజు ఆకు పండితులిద్దరికిని వస్త్రాలు, ఆభరణములు, భారీ ఎత్తున కానుకలు, బహుమానాలు ఇచ్చి ఏనుగునెక్కించి మేళతాళాలతోని ఊరేగించాడు. వారికొక అగ్రహారం కూడా ఇచ్చాడు. వేద పండితులే కించపరచడము ఆ రాజుకు వినోదమైంది. అంతటితోనే ఆ పండితులిద్దరును మరింత గర్వించి ఆ నగరంలోని విద్వాంసులందరినీ నోటికి వచ్చినట్లు దూషించసాగారు. ఒకనాడు వారు రాజుతోని, అయ్యా, మా పాండిత్యము, మా ప్రతిభ ఇక్కడంతా తెలిసిపోవడం వలన ఇక్కడ మాతో వాదానికి ఎవరునూ ముందుకు రావడం లేదు. కానీ వాదన లేకుంటే మేము చేసే పరిశ్రమ వలన ప్రయోజనం ఏమిటి? కనుక మీరు సెలవిస్తే మేమీ రాజ్యమంతటను సంచారమును చేసి పండితులందరితోనూ వాదించదలచాము. మీరు అనుమతిస్తే అలా దిగ్విజయం చేసి వారి నుంచి జయపత్రికలు తీసుకురాగలము అని చెప్పారు. రాజు అందుకు అంగీకరించి వారిని సగౌరవంగా సాగనంపాడు. వారు ఏనుగులు ఎక్కి దక్షిణ దిశగా బయలుదేరి ఊరూరా తిరిగి జయపత్రికలు పొందసాగారు. వాళ్ళిద్దరునూ ప్రజల జయజయధ్వానములతోని పర్యటిస్తూ ఒకరోజు కుమసి గ్రామానికి వచ్చారు. అచటి త్రివిక్రమ భారతి వేదాంగ పారంగతుడనియు విని ఆయనను దర్శించి, ఏమయ్యా, నీవు వేదజ్ఞుడవైతే మాతో వాదించు, లేకుంటే ఓటమి అంగీకరిస్తూ మాకు జయపత్రమైనా ఇవ్వు అన్నారు. అందుకు త్రివిక్రమ భారతి, అయ్యా, నాకు వేదం రాదు. వచ్చి ఉంటే నేను కూడా మీలాగే రాజసన్మానాలు అందుకుంటూ భోగాలు అనుభవించేవాడినే కదా. నేను ఈ అరణ్యంలోని ముక్కు మూసుకొని కాలక్షేపం చేస్తున్న భిక్షువును. నాలాంటి వాడిని జయించినా మీకు వచ్చేది ఏమీ లేదు. మీరు నాతో వాదించడము కేవలము పిచ్చుక మీద బ్రహ్మాస్త్రము వేసినట్లే అవుతుంది అని చెప్పాడు. ఆ పండితులు, అయ్యా, మాతో వాదించగలవారు మాకెక్కడా కనిపించలేదు. కనుకనే మాకు లెక్కలేనన్ని జయపత్రాలు లభించాయి. అలాగే నీవు కూడా ఒకటి వ్రాసివ్వు, లేదా మాతో వాదించు అని పట్టుబట్టారు. అప్పుడా సన్యాసి, వీరికి గర్వము తలకెక్కింది. ఒళ్ళుపై తెలియకుండా సాటి పండితులందరినీ నిందిస్తున్నారు. వీరికి బుద్ధి చెప్పడానికి నా గురుదేవులే సమర్థులు. వారి దగ్గరకు వీరిని తీసుకుపోతాను అని ఆలోచించుకుని వాళ్ళతోని ఇలా అన్నాడు. పండితోత్తములారా, నేను స్వతంత్రుడను కాను. గంధర్వపురంలోని మా గురుదేవులు ఉన్నారు. వారి ఆజ్ఞ తీసుకుని మీరు కోరినట్లే ఆ రెంటిలోనూ ఏదో ఒకటి చేయగలను. మీరు కూడా నా వెంట గంధర్వపురానికి రండి. అందుక మదాంధులు అంగీకరించి గంధర్వపురానికి బయలుదేరారు. త్రివిక్రమ భారతి వినయంతోని కాలినడకన వెళుతూ ఉంటే ఆ దుష్టులిద్దరునూ ఏనుగు మీద కూర్చుని వెళ్తున్నారు. సాధు సత్పురుషుల వద్దకు అలా వెళ్ళటం వలన ఆయువు క్షీణం అవుతుందనియో శాస్త్రవాక్యాన్ని కూడా వాళ్ళు లెక్కపెట్టలేదు. గంధర్వపురములోని మఠం చేరుకున్నాక త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి ఆనంద బాష్పాలు కారుస్తూ గద్గద స్వరంతోని ఆ కుపండితుల సంగతి విన్నవించి, పరాత్పర, గుడ్లగూప సూర్యుని చూడలేనట్లే అజ్ఞానాంధులు మిమ్మెరుగలేరు. మీ చేత వారికి హితం చెప్పించడానికై వారినిక్కడకు తీసుకువచ్చాను. ఈ మదాంధుల బారి నుంచి నన్ను వేద ధర్మాన్ని కాపాడండి. మీ ఆజ్ఞ కోసం వచ్చాను. మీరేది చేయమంటే అది చేస్తాను అని ప్రార్థించారు. వాళ్ళు, మా కాలము వ్యర్థమైంది. ఇతడు జయపత్రం ఇవ్వడు, వాదభిక్ష ఇవ్వడు. మమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చాడు కనుక మీ గురు శిష్యులలోని ఎవరైనా ఆ రెంటిలోని ఏదో ఒకటి చేసి తీరాలి అన్నారు. శ్రీగురుడు నవ్వుతూ ఆ దుష్టులతోని ఇలా అన్నారు. అయ్యా, మీ వంటి వేద విధులకు వాదించడం వలన కలిగే ప్రయోజనం ఏమి ఉన్నది? వాదంలోని సాటి విప్రులను ఇలా పరాభవించినందువలన మీకు కలిగే లాభం ఏమిటి? వితులమైన మాకు జయించడం వలన వచ్చే గౌరవము, ఓడినందువలన వచ్చే చిన్నతనము ఏమీ కలగవు. అటువంటి మా వలన మీకేమి ప్రయోజనము అన్నారు. అందుకు వాళ్ళిద్దరునూ, అలా అయితే ఇంతకు ముందుటి పండితులందరూ ఇచ్చినట్లు త్రివిక్రముడు జయపత్రం
ఇవ్వక మమ్మల్ని ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చాడు? కనుక మీ ఇద్దరిలోనే ఎవరైనా సరే మాతో వాదానికి రండి. లేకుంటే జయపత్రమైనా ఇవ్వండి అని పట్టుపట్టారు. అప్పుడు శ్రీగురుడు నవ్వి, అయ్యా, వేదం సంపూర్ణముగా తెలుసుకోవడము బ్రహ్మాదులకే సాధ్యం కాలేదు. వేదాలు అపారమైనవి. అటువంటప్పుడు వేద విధులమనియు చెప్పుకోవడము విర్రవీగడమే అవుతుంది. ఈ జయపత్రికల వలన ప్రయోజనం ఏమి ఉన్నది? మా మాట విని ఇకనైనా ఇలాంటి ప్రగల్భాలు మానండి అన్నారు. అప్పుడు వాళ్ళు రోషంతోనే, అయ్యా, మా సామర్థ్యం తెలుసుకోకుండా వ్యర్థంగా మాట్లాడవద్దు. మేము సాంగోపాంగంగా వేదమంతా నేర్చుకున్నాము. మమ్మల్ని మించినవారు ఎవరూ లేరు అన్నారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయము 25 సంపూర్ణము.